నమస్తే అందరికి ఎంఏ టీవీ ద వాయిస్ ఆఫ్ విలేజెస్ కి స్వాగతం. మనం ప్రస్తుతం అతి భయంకర పరిస్థితిలో ఉన్న ఇంటి దగ్గర అయితే మనం ఉన్నాం. దాదాపు రేవుకి అంచులో ఇంటికి అడుగు వరకు నీళ్ళు వచ్చి ఇంటి అడుగు భాగంలోని నీళ్ళతో మట్టి కొట్టుకుపోవడం, ఇంటి డోర్లు పగిలిపోవడం అట్లాంటివి జరిగినాయి. ప్రస్తుతానికి ఈ ఇంట్లో నివాసం ఉంటున్నారు. అయినా కానీ వాళ్ళు వరద వచ్చినప్పటి నుంచి వర్షం వచ్చినా ప్రతిసారి వరద వచ్చినా వర్షం వచ్చినా కానీ ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని ఏ రోజు ఏం జరుగుతుందా అన్న ప్రాణభయంతో ఈ ఇంట్లో నివాసం ఉంటున్నారు. ప్రస్తుతానికి ఇంటికి ఎలా ఉన్నారు ఆమెతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మీ పేరమ్మా? నా పేరు లక్ష్మి. మీ పేరు లక్ష్మి. అంటే మీరు ఇంట్లో ఎప్పటి నుంచి ఉంటున్నారు? మా పిల్లల కానించి ఉంటున్నాం. అంటే మీరు చిన్నప్పటి నుంచి ఇక్కడే ఉంటున్నారు. అయితే మీకు ఇప్పుడు ఇట్లాంటి చూస్తుంటే ఇట్లాంటి పరిస్థితుల్లో మీరు ఉండడానికి మీకు ఎట్లా అనిపిస్తుంది? మీకు అసలు గోదావరి వచ్చినప్పుడు మేము ఎన్ని సర్దుకుని రోడ్డు మీద ఉన్నామయ్యా, ఎక్కడ పడిపోతుందో చచ్చిపోతామని ఒడ్డిరిగిపోయి డమా డమా అక్కడికి ఉండి తలం అక్కడ పడుకుంటా వచ్చేస్తుంది. అక్కడ దాకా పడుకుండి ఇక ఇవన్నీ తాటి చెట్లు, ఈడు చెట్లు, కొబ్బరి చెట్లు, మామిడి చెట్లు అన్ని తలం, చాలా పెద్ద తలం పడుకుంటా వచ్చేసింది. ఇంట్లోకి అయితే నీళ్లు రాలేదు, కోత కోసేసింది కోత. అంటే మీకు దాదాపు అక్కడ ఉన్న స్థలం అంటే మీకు అక్కడ వరకు ఉండేది గట్టు, మీ ఇల్లు మీ ఇంటికి రేవుకి చాలా దూరం ఉండేది ఇంత డాబాలు ఎంత కట్టుకుంటాం మేము. అయితే మీకు వరద వచ్చిన ప్రతిసారి కొంచెం కొంచెం కోతకు గురయ్యి అది ఇప్పుడు మీ ఇంటి దాకా వచ్చింది. సంవత్సరానికి ఒకసారి అక్కడ 2 ఇల్లులు 3 ఇల్లులు వెళ్ళిపోతున్నాయి. సంవత్సరానికి ఒకసారి 2-3 ఇల్లులు వెళ్ళిపోతున్నాయి. వెళ్ళిపోయి ఇప్పుడు ఇట్లాంటి పరిస్థితుల్లో ఉన్నారు మీరు. ప్రాణాలు మీరు గుప్పెట్లో పెట్టుకుని బతుకుతున్నారు. మీకు ఎంతమంది పిల్లలు ఉన్నారు? మాకు ముగ్గురు పిల్లలు. పిల్లల్ని కూడా నీళ్ళు వేసుకున్న వాళ్ళని పంపించేసి వాళ్ళ అత్తవారింటికి భయం వేసిపోయి అత్తవారి వాళ్ళకి పంపించేసి మనం వాళ్ళని అట్టుకుండి అలాగే ఉండి వాళ్ళు ఇంట్లో పడుకుండి వాళ్ళం కాదు, ఎక్కడ కూలిపోయి చచ్చిపోతామని ఇట్లా ఉండి వాళ్ళు ఒకట్లో పడుకుండి వాళ్ళు. దోమలకు ఎవరు రానిస్తారో ఎవరి కాళ్ళే పంచాయతీ బిల్డింగ్ లోని గాలి బిల్డింగ్ లోని సామాన్లు అమరు చేసుకుండి లేని వాళ్ళు ఏం చేస్తాం వాకట్లోనే పెట్టుకుండి వాకట్లోనే పడుకుండి వాళ్ళు దోమలు పుట్టుకుంటాను. అయితే మీకు ఇప్పుడు వరద వచ్చినప్పటి నుండి ఇప్పుడు వరకు మీకు గవర్నమెంట్ తరఫున కానీ లేకపోతే ఎవరన్నా ఊరి పెద్దల తరఫున కానీ మీకు ఏమన్నా తినడానికి కానీ లేకపోతే ఉండడానికి కానీ బట్టలు కానీ అట్లాంటివి ఏమన్నా సాయం జరిగిందా? ఏమీ చేయలేదు బాబా. పాస్టర్ గారు ఊరు పాస్టర్ గారు ఇచ్చారు బాబా, అంతేగాని ఎవరో సాయం చేయలేదు. అంటే పాస్టర్ గారు అంటే ఆయన పేరు నాకు రాదు. బేతేల్ చర్చి ఇక్కడ మన ఎడ్లంక గానీ అవనగడ్ల గానీ ఉన్న బేతేల్ చర్చి పాస్టర్ గారు పాల్మేయర్ గారు మీకు ఇచ్చారు. ఏమేమి ఇచ్చారు మీకు? దాంట్లో 25 కేజీలు బియ్యం కట్ట, 2 నూనె ప్యాకెట్లు, మళ్ళీ 2 కేజీల కందిపప్పు, 2 నూనె ప్యాకెట్లు, మళ్ళీ 2 సంతూరు సబ్బులు, మళ్ళీ 2 గుడ్డల సబ్బులు, పంచదార ప్యాకెట్. అంటే మీకు దాదాపు ఒక నెలకు సరిపడా బియ్యం గానీ నెలకు సరిపడా ఖర్చులు ఉన్నాయి మీకు ఇచ్చారు. దాన్ని బట్టి మీరు వాటిలో అవి చెప్పుకుంటే తింటున్నాం. కనవ వాళ్ళు ఎవరో గింజ అన్నది ఎరగం బాబా. అంటే మీకు ఎమ్మెల్యే గారు గానీ ఎంపీలు గానీ ఇక్కడ జెడ్పీడీసీలు ఎంపీడీసీలు ఎవరు మీకు వచ్చి మీ పరిస్థితి ఇట్లా ఉందని చెప్పేసి మీకు ₹1 కానీ సాయం చేయడం ఏమీ లేదు. బియ్యం నెలకి కోట బియ్యం తెచ్చుకుంటున్నాం. అయ్యే అంటే గవర్నమెంట్ తరఫున వచ్చి రేషన్ బియ్యం తెచ్చుకుంటున్నారు, వాటితో జీవనం గడుపుతున్నారు. అంటే మీకు ఈ వరద వచ్చిన తర్వాత మీ సమస్యలకి అర్థం చేసుకుని ఆ పాస్టర్ గారు ఒకరే మీకు సాయం చేశారు. గవర్నమెంట్ గానీ ఎవరు సాయం లేదు. అంటే ఇప్పుడు మీకు రోడ్ లేదు రావడానికి, మీ ఊరికి అవనగడ్డకి వెళ్ళడానికి రోడ్ లేదు. పడవలతో వెళ్తారు. అంటే మీరు చిన్నపిల్లలతో వెళ్తారు, ఇక్కడ ముసలి ఉంటారు, ఎవరికన్నా ఎమర్జెన్సీ హాస్పిటల్కి వెళ్ళాల్సి వచ్చింది. చచ్చిపోయినా నా మంచి రావాలి, బతుకున్నా నా మంచి వెళ్ళాలి. ఆ పడవల మీద ప్రయాణం చేయాలి. అంతేగాని మీకు సరైన అంటే మీకు గవర్నమెంట్ ఎప్పుడైనా ప్రస్తుతానికి తాత్కాలికంగా మేము అవనగడ్డ వెళ్ళడానికి తాత్కాలికంగా ఒక రోడ్డు మార్గం ఏమన్నా ఇవ్వమని గవర్నమెంట్ అడగడం జరిగింది. ఇల్లు స్థలాలు ఇవ్వండి, మాకు ఇల్లు లేవు, ఇల్లు స్థలాలు ఇవ్వండి అని అడిగితే ఇక్కడ జగన్ ఇచ్చిన కాలనీలో రేకుల చెట్టు కడతామని మాకు వద్దండి, మాకు కట్ట అవతల ఇవ్వండి, మాకు భయంకరం అయిపోతుంది. అంటే కట్ట అవతల అంటే మీకు అవనగడ్డలో కట్ట అవతల ఇవ్వండి అని అంటే జాయింట్ కలెక్టర్ గారు అంటే ఆయన వచ్చి ఇక్కడే కడతామా రేకుల చెట్టు, ఇల్లు పడిపోయిన వాళ్ళకి అందాకని అన్నారు. అంతే అంటే మీరు వెళ్ళినప్పుడు మామూలుగా మీకు ఒక మాట ద్వారా సమాధానం చెప్పడమే గానీ పనులతో ఏమీ మీకు చెప్పినవి గానీ తర్వాత మీ పరిస్థితులు వచ్చి కనుక్కోవడం గానీ మీ పరిస్థితి మీరు ఎట్లా ఉన్నారు ఏంటి అని చెప్పేసి కనుక్కోవడం లేదు. వచ్చి 4 ఫోటోలు తీసుకోవడం, వీడియోలు తీసుకోవడం, మాట్లాడి మీతో చెప్పేసి వెళ్ళిపోవడం అంతే బాబా. అంటే మీకు ఎట్లాంటి సాయం లేదు. అంటే ఇప్పుడు మీరు గవర్నమెంట్ ఒకవేళ మీరు రోడ్డు గురించి కానీ
ఇప్పుడు మీ ఇల్లు ఇట్లాంటి పరిస్థితిలో ఉంది, మీ పరిస్థితి ఏంటి, మేము ఏం చేయాలి, ఎట్లా ఉండాలి అని చెప్పి గవర్నమెంట్ ఏమన్నా మీరు రిక్వెస్ట్ చేయడం అట్లాంటివి ఏమన్నా ఇళ్ళ జరిగింది? చోట్ల ఉంటున్నాం మేము, ఇక్కడ ఉండం బాబా, మాకు భయ్యాలు వేసిపోతున్నాం, చచ్చినా ఇక్కడే సావాల్సి వస్తున్నాం, బతికినా ఇక్కడ మాకు వద్దు, కడతానన్నారు, గోడ కడతాను, గోడ వద్దు, ఏమొద్దు, మాకు వంతులో వద్దు, ఏమొద్దు, మాకు ఇళ్ళ చోట్ల ఇవ్వండి బాబా అనేది అడుగుతున్నాం మేము, మాకు ఇంకేం వద్దు. మీకు అంటే మీకు ఇప్పుడు ఇక్కడ గోడ కట్టొద్దు, ఏమి చేయొద్దు, మీకు తినడానికి ఇచ్చినా ఇవ్వకపోయినా మాకు ఈ ఊరు నుంచి అవనగడ్డ అంటే కట్ట అవతల అవనగడ్డలో మీకు ఏమన్నా స్థలాలు ఇచ్చి మీకు ఇల్లు కట్టి పెట్టండి, మాకు ఇదే చాలు అంటున్నాం. మీరు గవర్నమెంట్ ని అదొకటే కోరుకుంటున్నారు. అంటే మీరు మీ పంచాయతీ తరఫున కానీ మీ గ్రామ ప్రజలు కానీ అందరు కలిసి ఎమ్మెల్యే గారిని అడగడం జరిగిందా? ఏమో బాబా, మేము వాళ్ళు వచ్చినప్పుడే మేము అడుగుతున్నాం కానీ మేము వెళ్ళలేదు బాబా, అది మేము ఆడవాళ్ళు వెళ్ళలేదు, మగోళ్ళు వెళ్ళారంట, బందరు వెళ్ళారంట కలెక్టర్ గారి దగ్గరికి, అంతే బాబా. వెళ్ళారు కానీ మీకు ఎట్లాంటి సమాధానం అయితే లేదు బాబా. అంటే అది చేస్తారా అన్న నమ్మకం మీకు ఉందా? అంటే ఇప్పుడు కాకపోయినా తర్వాత అయినా ఏం మరి మేము ఉంటామో ఊడిపోతామో అప్పటికి ఇచ్చేది ఎప్పుడు. అంటే ఇప్పుడు పరిస్థితిని చూస్తుంటే ఇంకొకసారి వరద వస్తే మీ ఇల్లు ఏమి లేదు, ఇదిగో చూస్తున్నారు కదా, మా అలాగే ఇది లేవుగా, ఎవరు రానొస్తారో అలాగే పడి ఉంటున్నావు పక్క అరుగు మీద. అంటే మీరు 3 పిల్లలతో మీరు ఒక్కళ్ళే ఇక్కడ ఉండి వరద వచ్చినా గానీ ఏది ఇబ్బంది వచ్చినా గానీ ఇక్కడే మీ సొంత కష్టంతో మీరే బతుకుతున్నారు, మీకు ఎవరు సాయం చేసిన వాళ్ళు అయితే ఎవరు లేరు. చేయలేదు. అయితే చూస్తున్నాం కదా మనం ఇక్కడ, అంటే ఒక ఆడ మనిషి 2 పిల్లలతో ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని వరద వచ్చిన ప్రతిసారి 3 పిల్లలతో ఇక్కడ జీవనం సాగిస్తున్నారు. ఎవరైనా ఎమ్మెల్యే కానివ్వండి, ఎవరైనా కానివ్వండి, అధికారులు వచ్చినప్పుడు ఇక్కడ వీళ్ళతో ఒక 5 నిమిషాలు మాట్లాడి మీకు అది చేస్తాం ఇది చేస్తాం అని చెప్పేసి మాట చెప్పి వెళ్ళిపోవడమే కానీ తర్వాత వీళ్ళ పరిస్థితి ఎట్లా ఉంది, వీళ్ళ సిచ్యువేషన్ ఏంటి అన్నది కనీసం చూసి కానీ వీళ్ళకి ఎట్లాంటి రెస్పాండ్ ఇవ్వని పరిస్థితులు అయితే మనం చూస్తున్నాం.